హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా ఈజీ, సింపుల్ అండ్ ప్రాసెస్‌లో బొబ్బట్లు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను 2 కప్పుల వరకు. ఈ ప్లేస్‌లో లేదంటే మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. కొంచెం పసుపు, సరిపడా సాల్టు, 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండికి ముద్ద ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఒక తడి క్లాత్ కప్పుకొని ఒక 1 అవర్ వరకు ఉంచుతాం. లేదంటే టైం లేదంటే కనీసం ఒక 15 మినిట్స్ వరకైనా ఉంచండి. ఈ పైన రొట్టెలనేది సాఫ్ట్‌గా అనేది వస్తది. ఇది పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని కరిగిన తర్వాత 1 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు, స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతుంటే అంటే లో టు ఫ్లేమ్‌లో వేయించండి. పచ్చి స్మెల్ పోయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక అరకప్పు వరకు కొబ్బరి పొడి, ఒక అర స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ వేయించుకొని పక్కా పెట్టుకుందాము. అదే కడాయిలో అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నానండి. కొలతలు సమానంగా తీసుకోవాలి. అరకప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించితే చాలు. పాకం రానవసరం లేదు. పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరి ఇంకో గిన్నె తీసుకొని వడకట్టుకుందామండి. ఏమన్నా డస్ట్ నలకలు గట్ట ఉంటే తీసుకోవచ్చు. లేదంటే ఈ నలకలు గట్ట మంచిగా ప్యూర్ బెల్లం అయితే వాడకట్టనవసరం లేదు. వడకట్టుకున్న బెల్లం వాటర్‌లో మన శనగపిండి వేసుకొని మళ్ళొక 15 అండ్ 20 మినిట్స్ వరకు అంటే టైం అంటూ ఉండదండి. పాకము కొంచెం దగ్గర పడేంత వరకు ఈ పిండి ఉంచుకుందాం. ఇక ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే చాలండి. మరీ ముదిరిపోద్ది పాకం అనేది. పూర్తిగా చల్లారితే చక్కగా ఉండొస్తది. ఈ కన్సిస్టెన్సీలో ఉంచండి. ఈ పక్కన పెట్టిన తర్వాత గోధుమ పిండిని మళ్ళొకసారి కలుపుకొని చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. అలా 1 అవర్ పాటు ఇలా ఉంచడం వల్ల చూడండి ఈ విధంగా వచ్చిన పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గుండ్రగా చేసుకొని పక్కగా పెట్టుకుందామండి. గుండ్రంగా చేసుకొని ఒక ఉండని ఈ విధంగా కొంచెం చపాతీలాగా చేతిపైనే ఒత్తుకొని మనం చేసుకున్నటువంటి పూర్ణ ముద్దను వేసుకొని ఈ చపాతీ పిండిని పైకి లాగుతూ గుంజి ఈ విధంగా మడవాలండి. ఇలా చేసుకున్న దాన్ని నేను ఇక్కడ కవర్ యూజ్ చేశాను. ఒక కవర్ తీసుకొని గుండ్రంగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పూసేసి రెండో కవర్ వేసుకొని ఇలా చేత్తోనే ఒత్తుకున్నాను. లేదంటే ఈ ప్లేస్‌లో రొట్టెల కర్రతో కూడా మీరు ఒత్తుకోవచ్చు. ఈ బొబ్బట్టు అనేది మరీ మందంగా రావద్దు. అట్టని పలసగా కూడా రావద్దు. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసిన తర్వాత కవర్‌తో బొబ్బట్టుని ఈ విధంగా ఏసి లాగితే కవర్ వచ్చేస్తది. ఈ విధంగా వచ్చిన బొబ్బట్టుని 2 వైపులా కాల్చుకోవటమే. మిగతా బొబ్బట్లన్నీ ఈ విధంగా కాల్చుకోవచ్చండి. మనము ఏ పండగ సీజన్ వచ్చినా కూడా ఈ విధంగా చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఈ విధంగా చేసుకోవచ్చు. పప్పును ఉడకపెట్టి చేయాలంటే చాలా ప్రాసెస్ కదా! ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదే ప్రాసెస్‌లో సేమియా బొబ్బట్లు కూడా తయారు చేశానండి. అది కూడా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీ ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.